పరం నానారత్నవిభూషితం మృగమదామోదాంకితం చందనం జాతి చంపకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణేన వరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకరు ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేది మృదంగకాహళకళా గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతి బహువిధాయేతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ఆత్మత్వం గిరిజామతిః సహచరాః ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచార పదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాంగిరో కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. ఈ దాంట్లో మీరు ఆత్మాత్వం గిరిజామతి అని చదివారే, అది చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. అంటే దానికి పూజలు అవి కన్నా కూడా మనం ఎలా ఉండాలంటే ఆత్మాత్వం, నా ఆత్మయే నువ్వు శివోహం శివోహం అంటాం కదా, అది అట్లా అంతా మనల్ని మనం సమర్పించుకోవడమేమ్మా. మనం అందరము మానసికంగా మనం చక్కటి పూజ చేసుకున్నాం, స్వామిని ఆహ్వానించి కూర్చోబెట్టి. ఆయన అద్వైతం కదా ఆయనది, అందుకని అసలు పరమాత్మయే నాలోని ఉన్నటువంటి ఆత్మ, నా ఆత్మయే పరమాత్మని యొక్క అంశ అని సిద్ధాంతం కదా. అందుకని నేను చేసే పనులు ఏవైతే ఉన్నాయో నా పనులన్నీ నువ్వు చేస్తున్నవి. అందుకని తద్వారా ఏంటంటే నువ్వు లోకోపకారు, భగవంతుడు లోకోపకారి కాబట్టి అట్లా పరోపకారానికి సంబంధించినవి లోకోపకారం, లోకవిహితమైనటువంటి కర్మలను ఆచరించాలి అని ఆయన ప్రబోధన. అటువంటి శివుడు ఇప్పుడు ఈ మన తృతీయ సర్గలోకి వస్తున్నాము, కుమార సంభవంలో. ఈ తృతీయ సర్గలో మరి అలా లోకోపకారి అయినటువంటి శివుడు మదన దాహ, మదనుణ్ణి దహించి వేయటము. ఎలా, ఎందుకు దహించాడు, ఎలా దహించాడు, ఏమైంది, అసలు కారణం ఏంటి, అసలు మన్మధుడు ఎందుకు అసలు శివుడి దగ్గరికి
వెళ్ళవలసి వచ్చింది. దానికి కారణం ఏంటి? అవన్నీ కూడా ఇప్పుడు మనకు పోయేటటువంటి 3వ సర్గలో ఉంది. ఆ! ఆ! మన్మధుడుని ఇంద్రాది దేవత ఇంతకు ముందు మనకి 2వ సర్గలో ఇంద్రాది దేవతలందరూ కూడా ఈ బ్రహ్మ చెప్పినటువంటి మాటలని విని మీరే ఆలోచించుకోండి ఏం చెయ్యాలో అని ఆలోచించుకోవడానికి ఏమేమి చెయ్యాలి, ఏం చెయ్యాలి అని ఆలోచించి అలా ఆఖరి శ్లోకంలో మన్మధుడిని ధ్యానించాడు అని చెప్పారు. ఆ మన్మధుడు వసంతునితో కలిసి పిలిచిన వెంటనే దేవరాజైనటువంటి ఇంద్రుడు పిలిచిన వెంటనే మరి రాజుగారి ఆజ్ఞ ఇవ్వంగానే సేవకులు రాజుగారి ఆజ్ఞని ఆచరించాలి. వెంటనే వెనువెంటనే అతను వచ్చాడు. ఎందుకంటే ఈ కార్యము ఇప్పుడు అక్కడ చేసినది ఏంటి అంటే ఒక శివుని యొక్క రేతస్సు వల్ల పార్వతి యందు జన్మించేటటువంటి కుమారుడే తారకాసురుణ్ణి చంపగలడు అని వధింపగలడు అని ఆయన బ్రహ్మ చెప్పారు. కానీ ఇప్పుడు శివుడేమో అక్కడ హిమాలయ శిఖరాగ్రాల పైన ఉండి తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతీదేవి కూడా ఒక యోగినిలాగా ఆయనకి సేవలు చేస్తూ అక్కడే ఉంటున్నది. అసలు ఆయన యోగ ముద్రలో నుంచి బయటికి రావటం లేదు. ఎలా వాళ్ళిద్దరి మధ్య అనురాగము కలగాలి అని ప్రయత్నం చేయాలంటే, అలా కలగాలి అని అంటే దాన్ని ఎవరు చేయగలరు? కేవలము మన్మధుడే చేయగలడు. ఇద్దరి మధ్య ప్రేమ అంకురించాలి అంటే అది మదనుని వల్లనే సాధ్యము. ఆ అందుకని మదనుణ్ణి పిలిచాడు. రాజైనటువంటి వాడికి ఎవరిని ఏ పనిలో నియోగించుకోవాలో దానికి తగినటువంటి సామర్థ్యం ఉండాలి. రాజైన వాడికి. రాజుకి ఉండేటటువంటి లక్షణాల్లో అదొకటి. యజమాని అయినటువంటి వాడికి ఆ యజమాని ఆ సేవకులని వాళ్ళ యొక్కటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళ యొక్క తెలివితేటలని బట్టి వాళ్ళు ఏ పని యందు వాళ్ళకి ఉత్సాహం ఉంటుందో చూసుకొని వాళ్ళని ఆహ్వానించాలి. అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ పనినికి చేయగలిచినటువంటి వాడు మన్మధుడు కాబట్టి మన్మధుడిని తలిచాడు. మన్మధుడిని తలవగానే వెంటనే మన్మధుడు అక్కడ ప్రత్యక్షము అయ్యాడు. ప్రత్యక్షమై తస్మిన్ మఘోన త్రిదశాన్ విహాయ సహస్రమక్ష్ణాం యుగపత్పపాత ప్రయోజనాపేక్షితయా ప్రభూణాం ప్రాయశ్చలం గౌరవం ఆశ్రితేషు. తస్మిన్ మఘోనః త్రిదశాన్ విహాయ సహస్రమక్షాం యుగపత్పపాత ప్రయోజనాపేక్షితయా ప్రభూణాం ప్రాయః చలం గౌరవం ఆశ్రితేషు. ఆ మన్మధుడు ప్రత్యక్షము అయ్యాడు వసంతునితోటి కూడి. ఆ తన యొక్క ధనస్సుని చాలా చక్కగా వర్ణించాడు ఆ శ్లోకంలో. తన ఆ స్త్రీల కనుబొమ్మలు అందమైనటువంటి స్త్రీల యొక్క కనుబొమ్మల్లాగా ఉన్నటువంటి తన ధనస్సుని మెడపైన వాల్చుకున్నాడు. రతీదేవి తన గాజుల చేతులతోటి నొక్కి పట్టుకునేటటువంటి ఆ భుజం మీద వాల్చుకున్నాడు. తన చేతుల్లో ఉన్నటువంటి సహచర మధుహస్త న్యస్త చూతాంకురాస్త్ర, తన దగ్గర ఉన్నటువంటి ఆ బాణము ఎక్కుపెట్టి బాణం వేయడానికి సిద్ధంగా పట్టుకున్నటువంటి ఆ చూతాంకురాన్ని, ఆ మామిడి పూత తో చేసినటువంటి ఆ బాణాన్ని ఇక్కడ తన సహచరుడైనటువంటి వసంతుడికి మధువుకి ఇచ్చాడు. వసంతుడికి ఇచ్చాడు. ఇచ్చి తాను 2 చేతులు జోడించి ఆ ప్రభు అయినటువంటి ఇంద్రుని ఎదురుగా నించున్నాడు. నించోగానే తస్మిన్ మఘోనః త్రిదశాన్ విహాయ సహస్రం అక్ష్ణాం యుగపత్ పపాత. అతను అలా నించోగానే మఘోనః అంటే మగవాన్ అంటే ఇంద్రుడు. మహ్యతే పూజ్యతే ఇది అని అందరి యొక్క పూజలు అందుకునేటటువంటి వాడు ఇంద్రుడు అని.
దేవతల యొక్క పూజలే కాదు, చేసేటటువంటి యజ్ఞయాగాదులన్నింటి యొక్క ఫలితమును కూడా తీసుకునేది ఇంద్రుడే. వర్షాలు కావాలి అన్నా ఏదన్నా మన యజ్ఞముల యొక్క హవనం చేస్తున్నటువంటి ఆ హోమ ద్రవ్యాలన్నింటినీ వాటినంతా స్వీకరించేది పురోడాశము అంటారు. ఆ పురోడాశాన్ని స్వీకరించేది ఆయన. అందరి చేత కూడా పూజింపబడేటటువంటి వాడు, దేవతలకి రాజు. మఘోనః ఇంద్రుడికి ఉన్నటువంటి 20-30 పేర్లలో ఇది ఒకటి, మఘోనః. మఘోనః వెంటనే మన్మధుడు రాగానే వెంటనే మఘోనః త్రిదశాన్ విహాయ సహస్రమక్షణం, తన యొక్క సహస్రమక్షణం 1000 కన్నులను, సహస్రం అక్షణం ఆ 1000 కన్నులు, అంతకు ముందు కూడా ఉన్నాయి కదా 1000 కన్నులు. అప్పుడు బ్రహ్మతోటి మాట్లాడాలంటే 1000 కన్నులని అలా పక్కకి జరిపాడు, బృహస్పతి వైపుకి తిప్పాడు బృహస్పతిని, అతను మాట్లాడాలని. ఇప్పుడు కూడా ఆ 1000 కన్నులను త్రిదశాన్ విహాయ, అప్పటిదాకా అందరితోటి త్రిదశాన్ అంటే దేవతలు, వాళ్ళందరితోటి కలిసి చర్చిస్తున్నాడు. ఇలా చెప్పాడు ఈయన బ్రహ్మదేవుడు, మనం ఏం చెయ్యాలి, ఎలా శివుని యొక్క మనస్సుని పార్వతి వైపుకి మరల్చాలి అని వాళ్ళందరితోటి కలిసి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అసలు ఎవరితోటి పని చేయించాలో అతడు ప్రత్యక్షమయ్యాడు, అతడు వచ్చాడు. అంతే వెంటనే త్రిదశాన్ విహాయ, అందరు దేవతలందరినీ విహాయ వదిలివేసి, అంటే ఇక వాళ్ళెవరితోటి అవసరం లేదు, ఇప్పుడు కావాల్సిన అవసరం తీర్చగలిగినటువంటి వాడు మన్మధుడు. కాబట్టి ఆ త్రిదశాన్ విహాయ, త్రిదశలు అంటే జన్మ, ఉత్పత్తి, వినాశం, ఇవి మానవులందరికీ సహజమైనటువంటి విషయాలు. అయితే ఈ దేవతలు అనేవాళ్ళు ఈ త్రిదశలు అనేవి ఏమీ లేకుండా ఒకటే ఒక యవ్వన దశలో ఉంటారు కాబట్టి వాళ్ళకి త్రిదశలు అని పేరు. ఆ త్రిదశాన్ విహాయ ఆ దేవతలందరినీ వదిలి పెట్టేసి, అప్పటిదాకా చర్చిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వదిలివేసి, ఆ తన యొక్క 1000 కన్నులను తస్మిన్ అతని యందు, ఎవని యందు, ఆ మన్మధుని యందు, ఆ మదనుని యందు యుగపత్ పపాత, యుగపత్ ఒకేసారిగా 1000 కన్నులు అన్ని కూడా పపాత అతని మీద వాలినాయి. ఆ మన్మధుడు అప్పుడు వచ్చినటువంటి ఆ మన్మధుడి మీద ఆ 1000 కన్నులు అతని పైననే వాలినాయి. అలా వాలడం అనేది చాలా సహజమైనటువంటి విషయం. అంటే అతను చెయ్యాలి అనుకున్నటువంటి పనిని, కార్యాన్ని నిర్వహించగలిగినటువంటి వాడు ఎవరైతే వచ్చాడో, ఆ వచ్చినటువంటి వాడి మీద కళ్ళు పడటం అనేది సహజం. ఇప్పుడు యజమాని ఉంటాడు, ఆఫీస్‌లో ఉంటాడు. ఆఫీస్‌లో ఉన్నప్పుడు టీ తీసుకోరమ్మని ఆర్డర్ ఇస్తాడు. టీ తీసుకురమ్మని ఆర్డర్ ఇవ్వంగానే చపరాసి టీ తీసుకొని రాగానే కళ్ళు వెంటనే చపరాసి టీ తెచ్చాడా, కాఫీ తెచ్చాడా, దాంతో పాటు మంచినీళ్ళు తెచ్చాడా, కప్పులు సరిగ్గా పెట్టాడా లేదా, దృష్టి ఒక్కసారి అటు పడిపోతుంది. అది అది సహజమైనటువంటిది. ఎవరికైనా ఏదైనా పని గనక అప్పగించాలి అనుకున్నా, అప్పగించిన వాళ్ళ పైనకి దృష్టి పడటము అనేది సహజమైనటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ ఆ మన్మధుడి పైన దృష్టి పడుతున్నది, పడింది. దాన్ని ఈ విధంగా సమర్థిస్తున్నాడు కాళిదాసు. ప్రయోజనాపేక్షితయా ప్రభూణ ప్రాయః చలం గౌరవం ఆశ్రితేషు. ప్రభూణం ప్రభువులకు అంటే రాజులకు, యజమానులకు, రాజులకు, ప్రభువులకు ప్రాయః సాధారణంగా ప్రయోజనాపేక్షితయ, ఏదన్నా ఒక ప్రయోజనము, ఏదన్నా ఒక కార్యాన్ని అపేక్షించినప్పుడు, ఏదన్నా ఒక పని జరగవలెను అని ఆశించినప్పుడు, ఆ ప్రయోజన అపేక్షితయ, ఆ ప్రయోజనాన్ని సిద్ధింపాలి అని అనుకున్నప్పుడు, ఈ ఫలానా వాళ్ళ ద్వారా ఈ ఫలానా పని కాగలదు అని అనుకున్నప్పుడు ప్రాయః ఈ గౌరవం వాళ్ళ పట్ల, ఆ వ్యక్తుల పట్ల, ఎవరైతే ఆ కార్యమును నిర్వహించగలరో ఆ వారి పట్ల ఆశ్రితేషు, ఆశ్రితులు ఆశ్రయించుకొని ఉన్నటువంటి వారు, ఆ సేవకుల పట్ల గౌరవము అంటే ఆదరము, ప్రేమ
ఇత్యాదికాలు ఇవి చలం. చలం కదా, చంచలంగా ఉంటాయి కదా. అందరు సేవకులు సమానమే. కానీ నాకు పాలు పాలు పంచదార తీసుకొచ్చేటటువంటి సేవకులు వేరే, కారు నడిపేటటువంటి సేవకులు వేరే, ఇంకేదో పని చేసేటటువంటి సేవకులు వేరే. అందరూ రకరకాలైనటువంటి సేవక గణము ఉంటారు. ఆ సేవక గణంలో ఎవరు ఏ కార్యము చేయడానికి తగినటువంటి వారు వాళ్ళని ఎన్నుకోవాలి. వాళ్ళని పిలుచుకోవాలి. ఆ కార్యము కోసం పిలుచుకోవాలి. పిలిచినప్పుడు వాళ్ళ మీద దృష్టి పట్టము, వాళ్ళ మీద ఎక్కువ ఆదరం కలగడము, వాళ్ళ మీద గౌరవము అంటే మన్నన, మన్నన కలగడము, ఆదరం కలగడము అనేది సహజము. అది చలం. అది చంచలమైనది. అంటే అతడు ఇప్పుడు ఈ పని కోసంకి అతని మీద ఆదరము కానీ, లేకపోతే పని వాళ్ళందరూ కూడా, సేవకులందరూ కూడా సమానమే. సేవకులందరూ కూడా సమానమే అయినప్పటికీ ప్రయోజనాపేక్షితయా, ప్రయోజనాన్ని ఉద్దేశించి, ఒక కార్యాన్ని ఉద్దేశించి ఆ పర్టిక్యులర్, ఆ ప్రత్యేకమైనటువంటి ఆశ్రితేషు, ఆ ప్రత్యేకమైనటువంటి సేవకుల యందు ఆశ్రయించుకుని ఉన్నటువంటి వారి యందు, సేవకుల యందు గౌరవం చలం. గౌరవము, ఆదరము అనేది చలం, చంచలంగా ఉంటుంది. ఇంతదాకా ఇప్పుడు దేవతలందరితోటి కలిసి చర్చిస్తున్నాడు. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎవరిని పంపించాలి? శివుడిని మనస్సుని మరల్చడానికి అనుకున్నాడు. ఇప్పుడు మన్మధుడు వచ్చాడు. మన్మధుడు రాగానే ఈ దేవతలందరూ అక్కర్లేదు. ఎందుకంటే మన్మధుడి వల్లనే ఆ కార్యము సాఫల్యం కాగలిచినటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టి అతని యందు ఆదరం ఉండడం అనేది చాలా సహజమైనటువంటి విషయము. ప్రభువులకు ఇలానే ఉంటుంది. యజమానులకు ఆ సేవకుల యందు మనకి ఒక ఇద్దరే సేవకులు ఉంటారు కాబట్టి మనం ఏం చెప్పలేంలేండి. ఇంట్లో పనిచేసే పనమ్మాయి ఒకటి, కారు నడిపే డ్రైవర్ ఒకడు. ఇద్దరే ఉంటారు కాబట్టి నాకు ఎక్కడైనా ఇంట్లో పని కావాలంటే పని మనిషి మీదకి చూపులు వెళ్తాయి. కారు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అనంటే కారు డ్రైవర్ మీదకి చూపులు వెళ్తాయి. ఈ పని వాళ్ళు ఇద్దరు సమానమే. ఇద్దరికిచ్చే జీతాలు సమానమే. ఇద్దరు లేకపోయినా గడవదు. ఇదంతా సహజమైనటువంటి విషయం. కానీ సమయానుకూలంగా ఆ కార్యాన్ని బట్టి ప ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తి పైన, ఆ సేవకుల పైన ఆదరం కలగడము అనేది సహజమైనటువంటిది. అది చంచలమైనటువంటిది అని అంటున్నాడు. ఉపనిషత్తుల్లో కూడా ఒకటుంటుంది. ఇక్కడ ఈ ఇక్కడ మన్మధుడిని ఎంచుకోవటము అనేది అక్కడ ఇంద్రుని యొక్క యజమానిత్వానికి, ఇంద్రుని యొక్క ప్రభుత్వానికి నిదర్శనం. ఏంటంటే ఎవరు కూడా అప్రయోజకులైనటువంటి వారు ఎవరు ఉండరు. అమంతరం అక్షరం నాస్తి, అమూలం ఔషధం నాస్తి, అప్రయోజకః పురుషః నాస్తి, యోజకః తత్ర దుర్లభః అని శాస్త్రం చెప్తుంది. అమంతరమైనటువంటి అక్షరము లేదు, మూలాలు ఉంటాయి కదా, రూట్స్, అవి ఔషధం కానటువంటి మూలము లేదు, అప్రయోజకుడైనటువంటి పురుషుడు లేడు, యోజకః తత్ర దుర్లభః. వాళ్ళని ఆ రకంగా ఉపయోగించుకోవటము అనేది ఎవరికి తెలుసు? ఆ యోజకుడు అనేవాడు దొరకడం చాలా కష్టం. ఆ యజమాని లాంటి వాడు దొరకడం కష్టం. ఆ ఉత్తమమైనటువంటి యజమాని ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు పనులన్నీ కూడా ఖచ్చితంగా 100% జరిగి తీరుతాయి. ఇప్పుడు ఇక్కడ ఇంద్రుడు అలాంటి యోజకుడు. ఇప్పుడు ఏ పనికి ఎవరిని నియోగించాలి అంటే మన్మధుడిని నియోగించాలి కాబట్టి ఇప్పుడు మన్మధుడి పట్ల ఆదరాన్ని, ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతను కూడా చాలా గౌరవ పురస్సరంగా రాజు యందు తన యొక్క గౌరవాన్ని చూపించుకుంటూ, ప్రేమని చూపించుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. సహ వాసవేన ఆసన సన్నికృష్టం ఇతో నిషీద ఇది విసృష్ట భూమి భర్తుః ప్రసాదం ప్రతినంద్య మూర్ధ వక్తుం మిథ ప్రాక్రమత్ ఏవ ఏనం.
సహ వాసవేన ఆసన సన్నికృష్టం ఇతో నిషీద ఇది విసృష్ట భూమి భర్తు ప్రసాదం ప్రతినంద్య మూర్ధ వక్తుం మితః ప్రాక్రమత్యేవ ఏనం. అతడు ఇలా రాగానే ఇంద్రుడు వెంటనే అతడు ఆ మన్మధుడు వాసవేన వాసవుని చేత, వాసవేన అంటే ఇది ఇంకొక పేరు ఇంద్రునికి, వసూని రత్నాని అస్య అస్తి ఇది అంటే అన్ని రకాలైనటువంటి రత్నాలు, మణులు, మాణిక్యాలు అన్ని కూడా అతని దగ్గరనే ఉంటాయి. ఐరావతము, ఉచ్చైశ్రవము, కల్పవృక్షము ఇలాంటివన్నీ కూడా ఉత్తమమైనటువంటివన్నీ వసూలన్నీ అతని దగ్గర ఉంటాయి కాబట్టి అతడికి వాసవుడు అని పేరు. వాసవేన వాసవుని చేత, ఇంద్రుని చేత ఆసన సన్నికృష్టం ఆసన సన్నికృష్టం, ఆసన సన్నికృష్టం తన దగ్గరగా ఉన్నటువంటి ఆసనం. ఇప్పుడు ప్రభు అయినటువంటి వాడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ సేవకుడు బంటు అయిన వాడు వచ్చాడు లోపలికి, ఆ స్థానంలోనికి వచ్చాడు. చేతులు జోడి నమస్కరించి అలా కింద కొంచెం దూరంగా అలా నించొని ఉన్నాడు. ఆ నించున్నటువంటి వాడిని ఆసన సన్నికృష్టం, తన సింహాసనానికి సన్నికృష్టం దగ్గరగా రమ్మని ఇతః నిషీద ఇది, ఇతః నిషీద ఇక్కడ కూర్చో, ఆసన సన్నికృష్టం ఇతః నిషీద, నా సింహాసనానికి దగ్గరగా ఇక్కడ రా, ఇక్కడ కూర్చో ఇది అని అనగానే అతడు విసృష్ట భూమి, ఆ మదనుడు విసృష్ట భూమి, తను ఎక్కడైతే నించున్నాడో ఆ స్థలం నుంచి విసృష్ట కదిలి ఎక్కడికి వచ్చి కూర్చోమని అన్నాడో ఇంద్రుడు ఆ దగ్గరికి వెళ్ళి విసృష్ట భూమి తనున్న స్థలాన్ని వదిలి పెట్టి భర్తు ప్రసాదం ప్రసినంద్య మూర్ధ, ప్రసాదం ఆ ప్రభువు యొక్కటువంటి ప్రసాదం అనుగ్రహాన్ని, అంటే ప్రభు అయినటువంటి వాడు నా పక్కకొచ్చి కూర్చో, ఇక్కడ నా సింహాసనానికి దగ్గరగా కూర్చో, ఆసన సన్నికృష్టం, నా ఆసనానికి దగ్గరగా కూర్చో అని అంటే అది మరి చాలా గొప్ప ప్రసాదం, గొప్ప అనుగ్రహం, గొప్ప ఆదరం, అటువంటి ప్రసాదం అనుగ్రహాన్ని మూర్ధ్న ప్రతినంద్య, తన శిరస్సున దాల్చి శిరస్సున అంగీకరించి, అంటే ఆ రాజుగారు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను శిరసావహించి ఆనందించి, ఎంతో ఆనందించి ఇట్లా నన్ను పక్కనొచ్చి కూర్చోమన్నాడు అనగానే అది ఎంతో సంతోషించి మూర్ధన ప్రతినంద్య ఆ తలపైన శిరస్సున స్వీకరించి మితః పరస్పరం, వాళ్ళిద్దరే అంటే దగ్గరగా కూర్చొని చెవుల్లో ఒకరితోటి ఒకరు, అంటే 10 మంది వినాల్సినటువంటి అవసరము లేదు, వాళ్ళిద్దరితోటి ఒక రహస్యంగా అనుకోవచ్చు. పరస్పరము మితః వక్తుం ప్రాక్రమత ఏవ ఏనం, ఇది ఏనం అతనితోటి, ఆ ఇంద్రుని తోటి ఏవం ఈ విధంగా వక్తుం ప్రాక్రమత్, వక్తుం పలకటానికి చెప్పటానికి ప్రారంభించాడు. ఇక తన గొప్పలన్నీ చెప్పుకుంటూ ఉన్నాడు, తన సామర్థ్యం అంతా చెప్పుకుంటున్నాడు. అంటే రాజుకు తెలియదు అని కాదు, కానీ ఏం చెయ్యాలి, నీకు ఇలాంటి పని చేయాలా, నీకు ఇలాంటి పని చేయాలా, నీకు ఈ పని కావాలా, ఆ పని కావాలా అని రకరకాలుగా తన యొక్కటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా ప్రభువైనటువంటి ఇంద్రుడికి విన్నవించుకుంటూ ఉన్నాడు. మితః ఒక దగ్గరగా పక్కన కూర్చొని ఒక రహస్యంగా అనుకోవచ్చు. మితః అంటే పరస్పరము అని, కానీ ఇక్కడ మెల్లగా ఒక ఏకాంతంలో అతనితోటి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. 8 శ్లోకాలలో మన్మధుడు తన యొక్కటువంటి సామర్థ్యాన్ని, తన యొక్క ప్రజ్ఞాపాఠవాలని, తను ఏమి చెయ్యగలడు అని, తను ఏం చెయ్యగలడో తెలిసే ఇంద్రుడు పిలిచాడు. కానీ ఆ ఇంద్రుడు పిలిచినప్పటికీ కూడా తను చెయ్యటానికి సామర్థ్యం కలిగిన వాడిని అని అతని ద్వారా చెప్పించడం కూడా ఇంద్రుని యొక్క ఒక ప్రభువు యొక్క ఒక లక్షణం. ఆజ్ఞాపయ
జ్ఞాత విశేష పుంసాం లోకేషు యత్తే కరణీయమస్తి అనుగ్రహం సంస్మరణ ప్రవృత్తమిచ్ఛామి సంవర్ధితం ఆజ్ఞయా తే. ఆజ్ఞాపయ జ్ఞాత విశేష పుంసాం లోకేషు యత్తే కరణీయమస్తి అనుగ్రహం సంస్మరణ ప్రవృత్తమిచ్ఛామి సంవర్ధితం ఆజ్ఞయా తే. ఓ జ్ఞాత విశేష, ముందే మెచ్చుకుంటున్నాడు. జ్ఞాత విశేష, ఎవరి ఎవరి యందు ఏ ఏ విశేషములున్నాయో, ఎవరెవరి యందు ఏ ఏ ప్రజ్ఞా పాటవములు ఉన్నాయో, ప్రత్యేకమైనటువంటి కళలు ఉన్నాయో, ప్రత్యేకమైనటువంటి విశేషములు, ప్రజ్ఞ, పాటవం, సామర్థ్యం, వాటి ప్రత్యేకతలు, ఎవరి దగ్గర ఏ ఏ ప్రత్యేకతలు ఉన్నాయో ఆ ప్రత్యేకతలన్నీ జ్ఞాత, తెలిసిన వాడా ఓ ప్రభువా, ఆజ్ఞాపయ ఆజ్ఞాపయ ఆజ్ఞాపించు. పుంసాం జ్ఞాత విశేష, పుంసాం నేను ఒక్కడనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క వాళ్ళ యొక్కటువంటి సామర్థ్యం ఎంత ఉందో, వాళ్ళ ప్రత్యేకతలు ఏమిటో, వాళ్ళ సామర్థ్యము ఏముందో, వాళ్ళ శక్తి ఏముందో, ఇవంతా కూడా నీకు తెలిసినటువంటి వాడవైన ఓ ప్రభువా, ఆజ్ఞాపయ ఆజ్ఞాపించు నన్ను, ఏమి నేను నీకు చెయ్యవలే. లోకేషు యత్తే కరణీయమస్తి, లోకేషు లోకంలో పుంసాం, లోకమునందు యత్ తే కరణీయమస్తి, యత్ ఏదైతే తే కరణీయం, తే నీ కొరకు కరణీయం అస్తి చేయవలసి ఉన్నది, నీ కొరకు నేను ఏమి చేయదగి ఉన్నది, నేనేం చెయ్యాలి. ఈ మొత్తం ప్రపంచంలో ఈ లోకాలన్నిట్లలో కూడా నీ కొరకు నేను చెయ్యదగినది ఏమున్నదో దానిని నువ్వు ఆజ్ఞాపించు. ఎంచేతంటే అనుగ్రహం సంస్మరణ ప్రవృత్తిం ఇచ్చామి సంవర్ధితం ఆజ్ఞయాతే. సంస్మరణ ప్రవృత్తం, నువ్వు నన్ను గుర్తు తెచ్చుకున్నావు, నన్ను తలుచుకోగానే నేను ఇక్కడ వచ్చాను. నన్ను తలుచుకోవటము అనే ద్వారా సంస్మరణ ప్రవృత్తం, నన్ను తలుచుకోవటము అనేటటువంటి విషయం వల్ల, నన్ను స్మరించటము అనే విషయం వల్ల ప్రవృత్తం కలిగినటువంటి అనుగ్రహం అంటే ప్రభువులైనటువంటి వాళ్ళు తమను తలుచుకున్నారు అని అనగానే అదొక గొప్ప ఆదరం, అదొక గొప్పదనం. మనల్ని పిలిచారు అని అనగానే అది అది వారిని గుర్తించారు అనేటటువంటి ఒక ఆనందం. ఆ సంస్మరణ ప్రవృత్తం అనుగ్రహం, ఆ అనుగ్రహాన్ని, నువ్వు స్మరించటం వల్ల కలిగినటువంటి ఆ అనుగ్రహాన్ని, ఆ ప్రసాదాన్ని, ఆ ఆదరాన్ని తే తే నీ యొక్క ఆజ్ఞ చేత సంవర్ధితం ఇచ్చామి, సంవర్ధితం ఇంకా చెయ్యాలని ఇచ్చామి, కోరుకుంటూ ఉన్నాను. అంటే నువ్వు నన్ను తలుచుకున్నావు, నేను ఏదో కారణంగా నన్ను తలుచుకున్నావు, నేను వచ్చాను. కానీ ఇప్పుడు నీ ఆజ్ఞ నేను శిరసావహించి నీ లోకంలో నీకు నీకు కావలసినటువంటి కార్యం ఏదో నేను పూర్తి చేసి నీ అనుగ్రహాన్ని ఇంకా నేను పెంపొందించుకోవాలనుకుంటున్నాను. అంటే శభాష్, ఇప్పుడైతే పిలిచి నాకు ఒక పని అప్పచెప్పిన తర్వాత నేను ఆ పనిని పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత నీ చేత నేను శభాష్, మంచిగా బాగా చేశావు అని నేను ఇంకా నీ అనుగ్రహాన్ని, నీ ప్రేమను, నీ ఆదరాన్ని ఇంకా తలుచుకున్నాను. అంటే పిలవడం మాత్రం చేత సరిపోలే, నువ్వు నాకు పని అప్పచెప్పు, ఆ పనిని నేను పూర్తి చేసిన తర్వాత ఇంకా నీ అనుగ్రహాన్ని ఇంకా అధికంగా పొందదలుచుకుంటూ ఉన్నాను, ఇంకా అధికం చేసుకోదలుచుకుంటూ ఉన్నాను అని ఇంకా చెప్తున్నాడు. ఏమేమి నేను చెయ్యగలను అని, ఇటు ఏం ఆజ్ఞ నాకు ఇస్తావు అని అడుగుతున్నాడు. కేనాభ్యసూయ పదకాంక్షిణ తే నితాంత దీర్ఘ జనిత తపోభిః యావద్భవత్యాహిత సాయకస్య మత్కార్ముకస్యాస్య నిదేశవర్తి. కేనాభ్యసూయ పదకాంక్షిణ తే నితాంత దీర్ఘైర్జనిత తపోభిః
యావద్ భవత్యాహిత సాయకస్య మత్కార్ముకస్య అస్య నిదేశవర్తి. ఇంద్రుడు దేవతల రాజు కాబట్టి రకరకాలైనటువంటి పనులు ఉంటాయి ఇంద్రుడికి. ఒకటి మనకి చాలా సార్లు మనము వీటిలలో పురాణాలలో, ఇతిహాసాల్లో, పురాణాలలో చదువుతూ ఉంటాము. ఎవరైనా మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ తపస్సుని భంగపరచడానికి ఊర్వశి, రంభ, తిలోత్తమ ఇట్లాంటి అప్సరసలని వాళ్ళ వాళ్ళ స్టేజ్ని బట్టి అప్సరసల్ని పంపించడము, ఆ మునుల యొక్క తపస్సు భంగము చేయటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. అలాంటివన్నీ మనము వింటూనే ఉన్నాం. అలాంటి కథలు చదువుతున్నాం. తర్వాత ఎవరైనా స్త్రీ, పతివ్రత స్త్రీలు ఎవరైనా ఉంటే అతనికి కనుక ఆమె అనురాగం కలిగితే ఏదో రకంగా ఆమెని లోబర్చుకోవటం అనేది గమనిస్తూనే ఉన్నాం. ఎవరైనా శత్రువులు, రాక్షసులు ఎవరైనా కూడా బాగా చాలా దర్పంగా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరకు ఒక అప్సరస స్త్రీని పంపించి వాళ్ళ దర్పాన్ని అణచడానికి ప్రయత్నం చేయటం, ఇలాంటి కథలన్నీ మనకి చాలానే ఉన్నాయి. అయితే అవన్నీ ఇప్పుడు ఏకరువు పెడుతున్నాడు, ఒకటి తర్వాత ఒకటి. అందులో మొట్టమొదటిది ఏంటి, ఇంద్రుడు 100 యాగాలు చేస్తే ఇంద్ర పదవికి అర్హులవుతారు. ఒక ఇంద్రుడే ఉండడు, చాలా మంది ఇంద్రులు ఉంటారు. అందులో ఒకరు ప్రసిద్ధంగా దేవతల రాజుగా ఉంటారు. తపస్సు 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవికి అర్హులు అవుతారు. అలా కాకుండా కొంతమంది ఎవరైనా తపస్సులు అధికంగా చేసి జనన మరణాల యొక్క అటువంటి ఇవన్నీ వదిలేసేసి వాళ్ళు స్వర్గలోకాన్ని కాంక్షించాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు. అయితే ఇలాంటివన్నీ వీళ్ళందరినీ కూడా వాళ్ళు దానికి తగినటువంటి వారా, అర్హులైనటువంటి వారా కాదా అని చెక్ చేయటం కూడా ఒకటి ఆయన రాజుగా ఆయనటువంటి బాధ్యతలలో ఒకటి. దాన్ని మొట్టమొదటగా అడుగుతున్నారు. కేన అభ్యసూయ పదకాంక్షిణాతే నితాంత దీర్ఘజనిత తపోభిః. పదకాంక్షిణాతే, ఎవరైనా గాని పదకాంక్షిణ, నీలా ఇంద్ర పదవిని కేన, ఎవని చేతనైనా ఇంద్ర పదవిని కాంక్షిణ కోరుతున్నటువంటి వారిని, కేన ఎవని చేతైనా గాని, తే అభ్యసూయ, నీకేమైనా అసూయగా ఉన్నదా? ఎవరైనా గాని నీ యొక్కటువంటి పదవిని కోరుతున్నారు అని ఎవరి పట్లనైనా నీకు అసూయ కనుక ఉన్నట్లయితే, వారు నితాంత దీర్ఘజనిత తపోభిః, వారు చాలా నితాంత దీర్ఘజనిత తపోభిః. ఎలా పదకాంక్ష మామూలు కేవలం సామాన్యంగా వాళ్ళకి పదవీకాంక్ష నాటం లేదు. జస్ట్ ఊరికే నేను మనసులో ఆహా నాకు కూడా ఇంద్ర పదవి వస్తే బాగుండు అని అనుకోవటం లేదు. ఆ ఇంద్ర పదవిని కోరి వాళ్ళు అనేకమైనటువంటి నితాంతమైనటువంటి అన్ఎండింగ్ అయినటువంటి దీర్ఘజనిత తపోభిః, అనేకమైనటువంటి దీర్ఘములైనటువంటి తపోభిః, తపస్సుల చేత పుట్టినటువంటి పదకాంక్షిణ, పదవి యొక్క కాంక్ష కలిగిన వారైనటువంటి కేన, ఎవరి చేతైనా గాని, తే అభ్యసూయ, నీ గనక ఏదన్నా కొనక అసూయ కలిగినట్లు అయితే, యావత్ భవత్ ఆహిత సాయకస్య మత్కార్ముకస్య నిదేశవర్తి. యావత్ వెంటనే ఇప్పుడే భవత్యాహిత సాయకస్య, ఆహిత సాయకస్య, నా యొక్క మత్కార్ముకస్య, ముందు మత్కార్ముకస్య, నా కార్ముకము యొక్క, నా ధనస్సు యొక్క ఆహిత సాయకస్య, ఎక్కుపెట్టినటువంటి, ఆహితం అంటే ఎక్కుపెట్టినటువంటి బాణము కలిగినటువంటి మత్కార్ముకస్య, నా కార్ముకము యొక్క కార్ముకానికి అస్య నిదేశవర్తి,
అస్య ఇతడు నిదేశవర్తి ఈతడు ఆ ఆ ఎవరైతే పదకాంక్షి ఉన్నాడో వాడు నా కార్ముకము ఎక్కుపెట్టినటువంటి బాణానికి నిదేశవర్తి. దానికి దాని నిదేశము ఆ బాణము ఏమి చెప్తుందో ఆ ఆజ్ఞని వర్తి వర్తించువాడు, ఆ ఆజ్ఞను నెరవేర్చువాడు మాత్రమే భవతి అవగలడు. ఎవరైతే ఎవని తపస్సుల చేత నితాంత దీర్ఘమైనటువంటి తపస్సుల చేత చాలా నితాంతమైనటువంటి గొప్పమైనటువంటి దీర్ఘమైనటువంటి సుదీర్ఘమైనటువంటి చాలా కాలముగా చేస్తూ ఉన్నటువంటి ఆ తపస్సుల చేత ఆ పదకాంక్షుడైనటువంటి అతని యొక్క తపస్సుల చేత అసూయ నీ కనుక ఏ మాత్రం ఎక్కడైనా అసూయ లాంటిది ఏదన్నా కలిగితే నాకు చెప్పు, నేను వెంటనే నా యొక్క బాణములని అతనికి గురి చేస్తే అతడు దానిని నిదేశవర్తి, దాని ఆజ్ఞ నా బాణము యొక్క ఆజ్ఞని పరిపాలించేటటువంటి వాడిగా కాగలడు. ఆజ్ఞ నీవు నాకు అని అంటున్నాడు. కార్ముకస్య ఆహిత సాయకస్య మత్కార్ముకస్య నిదేశవర్తి. ఎక్కుపెట్టినటువంటి బాణం కలిగినటువంటి నా ధనస్సు ఏది చెబితే అది, ఏమి ఆజ్ఞనిస్తే అది, ఆ ఆజ్ఞని అనుసరించేటటువంటి వాడిగా భవతి అతడు కాగలడు. ఇది ఒకటి చెప్పాడు. నెక్స్ట్, అసమ్మత కహ తవ ముక్తి మార్గం భవక్లేశ భయాత్ ప్రపన్న బద్ధశ్చిరం తిష్టతు సుందరీణాం ఆరేచిత భ్రూచతురై కటాక్షై. అసమ్మత కహ తవ ముక్తి మార్గం పునర్భవక్లేశ భయాత్ ప్రపన్న బద్ధశ్చిరం తిష్టతు సుందరీణా ఆరేచిత భ్రూచతురై కటాక్షై. చెప్పు ఇంకా నెక్స్ట్. అసమ్మత కహ తవ అసమ్మత కహ, నీకు అసమ్మతుడైనటువంటి వాడు అంటే నీవు అంగీకరించినటువంటి వాడు, నీకు సమ్మతించినటువంటి వాడు, నీ నీ ఆజ్ఞను గాని నీ మనస్సును గాని నీ యొక్కటువంటి ఆలోచనను గాని దేనినైనా అంగీకరించినటువంటి వాడు, నీకు సానుకూలము కానటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా, నీకు ప్రతికూలుడైనటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా? తవ అసమ్మత కహ, నీకు సమ్మతించనిటువంటి వాడు కహ ఎవరున్నాడు? వాడు ముక్తి మార్గం పునః భవత్ క్లేశ భయాత్ ప్రపన్న. వాడు ముక్తి మార్గం ప్రపన్న, ముక్తి మార్గాన్ని లోకి వెళ్ళిపోదాము అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు ముక్తి మార్గంలోకి వెళ్దాము అని? భవత్ క్లేశ భయాత్, భవక్లేశ భయాత్, భవము లోకము ప్రపంచము యొక్క క్లేశ భవబంధాల యొక్క భవక్లేశముల యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి ఆ క్లేశముల యొక్క కష్టముల యొక్క భయం చేత. లోకంలో ఉండేటటువంటి కష్టాలు ఏంటి? మామూలుగా రోజువారీ కష్టాలు కాదు. పుట్టుట మరణించుట, పుట్టుట మరణించుట, ఇవన్నీ ఒక సైకిల్. ముక్తి మార్గం ఎందుకు కావాలనుకుంటాం మనము? ముక్తి మార్గము కావాలి అని ఎందుకంటే మళ్ళీ ఈ ఈ లోకంలో మళ్ళీ పుట్టకుండా ఉండాలని. ముక్తి కావాల్సింది, మోక్షం కావాల్సింది ఎప్పుడు? ఈ పునః ఈ లోకంలోనికి ప్రవేశించకుండా ఉండడానికి, ఈ తల్లి గర్భంలో నుంచి ఈ ప్రపంచంలోనికి రాకుండా ఉండాలి అని. ఆ భవ క్లేశ భవబంధాలు అంటారు కదా, భవబంధములన్నీ యొక్క భయం చేత పునః భవక్లేశ భయాత్, పునః 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 మాటి మాటికి పుట్టడం చావటం ఇటువంటి భయం చేత. అందుకనే ఏమంటాడు? నా మ్రియతే నా జాయతే నా మ్రియతే, ఇంకా నాకు పుట్టుక వద్దు బాబోయ్, నాకు ఇంకా మరణము వద్దు అనేటటువంటి ఆ భయం చేత ముక్తి మార్గం ప్రపన్న
ముక్తి మార్గాన్ని, మోక్ష మార్గాన్ని ప్రపన్నః స్వీకరించిన వాడు ఎవరైనా తవ సమ్మతః నీకు సమ్మతించిన వాడు అంటే వాడు ముక్తి మార్గంలోనికి వెళ్ళడానికి అర్హుడు అవ్వాలి. మోక్ష మార్గంలోనికి వెళ్ళటము అని అంటే కేవలము ఆ ఏ, క- నాకు ఆ కోరిక ఉన్నంత మాత్రాన సరిపడదు. కేవలం ఒక తపస్సు చేసినంత మాత్రాన సరిపోదు. కర్మనాశనము కావాలి. కర్మనాశనం కావాలి. లో లోకంలో ఉన్నటువంటి దేని మీద ఆసక్తికి ఒకటి ఉండకూడదు. అటాచ్మెంట్స్ అవి ఉండకూడదు. ఇట్లాంటివన్నీ అయిన తర్వాత నీకు మోక్ష మార్గం. కానీ నీకేదో ఒక యో- గులాబ్ జామ్ తీసుకొచ్చి పెట్టి తినేసి నాకు మోక్ష మార్గం కావాలి అంటే అది మోక్షానికి మార్గాన్ని సూచించదు. మోక్ష మార్గము ఎప్పుడు వస్తుంది అని అంటే ఇవన్నింటిని త్యజించినప్పుడు. అట్లా అందుకోసంకే ఆ ఇంద్రుడు ఆ అప్సరసల అందరినీ పంపించడం. ఎందుకంటే వీళ్ళు నిజంగా మోక్ష మార్గంలో ఉన్నారా, నిజంగా అటువంటి ఆ, ధీశాలులా కాదా అని చెక్ చేయడానికి. అలా ఆ ముక్తి మార్గంలోనికి వెళ్ళాలి అంటే నాకు ఈ దాన్ని ఏమంటారు, ఆ, రెండు రకాల సన్యాసాలు చెప్తారు కదా. పిల్లలు పుట్టినప్పుడు ఒక సన్యాసము, అంటే ప్రసూతి ప్రసూతి వైరాగ్యం అంటారా? వైరాగ్యం. ప్రసూతి ఆ వైరాగ్యం. మామూలుగా ప్రసూతి ప్రసూతి వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, వైరాగ్యం ఆ, శ్మశాన వైరాగ్యం అంటారు. శ్మశాన ప్ర- వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం, శ్మశాన శ్మశాన వైరాగ్యం. వైరాగ్యం ఆ, ప్రసూతి వైరాగ్యం ఏం వైరాగ్యము? ఓ పిల్లని కనగానే మళ్ళా ఇంకొక సంతానం కనడానికి రెడీ అయిపోతూ ఉంటారు. అట్లా ప్రసూతి వైరాగ్యం. అలాంటి వైరాగ్యమా లేకపోతే నిజమైనటువంటి వైరాగ్యమా తెలియాలి. అయితే అటువంటి వైరాగ్యంతో ఆ భవక్లేశములతోటి ఎవరైనా భవక్లేశముల యొక్క భయం చేత ముక్తి మార్గాన్ని గనక ఎంచుకొని నీకు సమ్మతంగా లేనప్పుడు, నీకు అంగీకార యోగ్యంగా లేనప్పుడు చెప్పు. అప్పుడు నేను బద్ధ చిరం తిష్టతు సుందరీణాం ఆరేచిత భ్రూచతురై కటాక్షై. అతడెవ్వడో ఆ ఆ ముక్తి మార్గం కావాలనుకున్నటువంటి వాడెవడు తిష్టతు, వాడు ఉండుగాక. ఎక్కడ ఉండుగాక? బద్ధ చిరం తిష్టతు, చిరకాలము ఉండుగాక. చిరకాలము బద్ధుడై, చిరకాలము బద్ధుడై బంధింపబడినటువంటి వాడై, కట్టబడినటువంటి వాడై చిరకాలము ఉండుగాక. ఎక్కడ కట్టబడి ఉండాలి వాడు? సుందరీణాం ఆరేచిత భ్రూచతురై కటాక్షై. సుందరీణాం, సుందరీలైనటువంటి స్త్రీలు, అత్యంత మనోహరులైనటువంటి అత్యంత అందగత్తెలైనటువంటి స్త్రీల యొక్క ఆరేచిత భ్రూచతురై. ఆరేచితము అంటే టెక్నికల్ టర్మ్. నాట్యంలో నాట్యం ఆడేటప్పుడు చేసేటటువంటి ఒక నర్తనంలో ఒక కనుబొమ్మలు భ్రూచతురై, ఆ కనుబొమ్మలని చాలా చాతుర్యంతో తిప్పటము, ఆ కనురెప్పల్ని అపాంగ వీక్షితములు అంటారు. కన్ను చివరలతోటి చూడటము, కనుబొమ్మలని తిప్పటము, దానే ఆరేచితము అని ఒక టెక్నికల్ టర్మ్. ఎవరైనా ఇక్కడ డాన్సర్లు ఉంటే చెప్పచ్చు. ఆరేచిత భ్రూచతురై, ఆ కనుబొమ్మల్ని చక్కగా వంకరగా అలా తిప్పుతూ, పాత సినిమాల్లో సావిత్రిని చూస్తే మీకు కనిపిస్తాయి అట్లాంటివి. అలా కనుబొమ్మలని అలా చక్కగా వంకరగా పురుషులని ఆకర్షించేటటువంటి విధంగా చాతుర్యంతో చతురంగా తిప్పేటటువంటి ఆ కనుబొమ్మల యొక్క కటాక్షముల చేత, చూపుల చేత చిరం బద్ధ తిష్టతు, చిరకాలము బద్ధుడై ఉండు గాక. ఆ ముక్తి మార్గం కావాలి అనుకున్నటువంటి వాడు ఒక స్త్రీ యొక్కటువంటి ఆ అందగత్తెలైనటువంటి, అందానికే అందమైనటువంటి ఆ అందగత్తెల యొక్క అత్యంత సుందరంగా మెలిదిప్పినటువంటి కనుబొమ్మలు కలిగినటువంటి ఆ కంటి చూపుల
చేత ఆ క్రీగంటి చూపుల చేత ఆ అపాంగ వీక్షణాల చేత కట్టబడిన వాడై, బద్ధుడై కట్టబడినటువంటి వాడై అక్కడే చిరకాలము ఉండు గాక. అలా చేయమంటావా అంటున్నాడు. లేదా ఇంకా అధ్యాపితస్య ఉషనాసాపి నీతిం ప్రయుక్త రాగ ప్రణధిర్ద్విషస్తే కస్యార్థధర్మౌ వదపీడయామి సింధోః తటౌ ఓఘ ఇవ ప్రవృద్ధః. అధ్యాపిత ఉషనాసాపి నీతిం ప్రయుక్త రాగ ప్రణధిర్ద్విషస్తే కస్య అర్థధర్మౌ వద పీడయామి సింధోస్తటావోహ ఇవ ప్రవృత్తః. ఇంకా ఇలా కాకుండా ఎవరైనా రాజులైనటువంటి వాళ్ళు, మంచి ఉత్తముడైనటువంటి రాజు ఎవరైనా చక్కగా నీతి శాస్త్రం అభ్యసించినటువంటి వాడు, నీతి శాస్త్రాన్ని చక్కగా అభ్యసించి ధర్మార్థముల యందు మాత్రమే ఆసక్తి కలిగినటువంటి వాడు, కామం పట్ల ఆసక్తి లేనటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా చెప్పు, వాడి దగ్గరికి వెళ్తాను అంటున్నాడు. అధ్యాపిత ఉషనాసేనాపి ఉషనాసుడు అంటే శుక్రాచార్యుడు అంటే దేవతల యొక్క గురువు. ఇతను రాక్షసుల శ్రేయస్సు కోరేటటువంటి గురువు, మంచి చక్కటి రాజనీతి శాస్త్రవేత్త. వాళ్ళందరికీ ఎట్లా కావాలి, ఎట్లా ఉండాలి అనేది నేర్పించేటటువంటి వాడు. అటువంటి ఉషనాసుడి దగ్గర ఉషనాసేన నీతిం అధ్యాపితస్య నీతి శాస్త్రాన్ని అంటే రాజనీతి శాస్త్రాన్ని అధ్యాపనము చేసినటువంటి వాడై, అంటే గురువు దగ్గర చక్కగా విద్యాభ్యాసము చేసినటువంటి వాడే, అది రాజనీతి శాస్త్రమును అభ్యాసము చేసినటువంటి వాడే. ప్రయుక్త రాగ ప్రణధి ద్విషస్తే తే ద్విషః, నీ శత్రువైనటువంటి వాడికి అర్ధము ధర్మము అంటే ధర్మార్థములు మాత్రమే ప్రధానంగా అయినటువంటి వాడు ప్రయుక్త రాగ ప్రణధి అలాంటి వాడికి అంటే ధర్మార్థములు మాత్రమే ప్రయోగించేటటువంటి వాడు. ఆ గురువు దగ్గర సమస్తమైనటువంటి రాజనీతి శాస్త్రాన్ని అంతా నేర్చుకొని చక్కగా ఆ విధంగా రాజ్యం పరిపాలన చేస్తున్నటువంటి వాడిని ప్రయుక్త రాగ ప్రణదిభి, అటువంటి నీ శత్రువు దగ్గరికి ప్రయుక్త రాగ ప్రణదిభి నన్ను పంపించు. నేనేం ప్రయోగిస్తాను? రాగప్రణదిని, అనురాగమునని. కామము లేదు వాడి దగ్గర ఇంకా, ఎందుకంటే అర్ధకామాలనే ఆచరించి అర్ధకామాలతోటి రాజ్యముని పరిపాలిస్తూ ఉన్నాడు. అలాంటి వాడికి ప్రయుక్త రాగప్రణది, నేను ప్రయుక్త రాగమును కామమును అతని యందు ప్రయోగించేటటువంటి ప్రణధి అంటే దూత అని అర్థము. ప్రయోగించేటటువంటి దూతనే అయి పీడయామి అతన్ని పీడిస్తాను. ధర్మార్థాలతోటే ఉంటే అతనికి నేను ఇప్పుడు ఒక దూతలాగా వెళ్ళి, కామమును నేర్పించేటటువంటి ఒక దూతలాగా వెళ్ళి ప్రయోగము చేసి పీడిస్తాను. ద్విషః కహ వద, నీ ఎవరో చెప్పు, ఆ శత్రువు ఎవరో నాకు చెప్పు, అటువంటి శత్రువు ఎవరున్నారో చెప్పు. అతన్ని నేను పీడయామి, నా ఈ రాగ ప్రణధితోటి పీడిస్తాను. నా కామము అనే దానితో అతనిని నేను పీడిస్తాను అంటే అతనికి ఆ ధర్మార్థాలే కాకుండా అంటే ఆ మార్గం నుంచి పక్కకి నేను తప్పిస్తాను అంటున్నాడు. ఎట్లా అంటే సింధోహో తటౌ ఓఘ ఇవ, సింధోహో తటౌ ఓఘ ఇవ ప్రవృద్ధః.
సింధోహో తట, సింధోహో సింధు నది, సింధు అంటే ఇక్కడ నది అని, సముద్రం కాదు, నది. నది యొక్క తట, తట ఒడ్డు, నది యొక్క తీరము ఓఘ ఇవ, ప్రవృద్ధ ఓఘ ఇవ, ప్రవృద్ధ ప్రవృద్ధమైనటువంటి, వృద్ధి చెందినటువంటి, ఈ మధ్య కాలంలో మనకైనటువంటి ఆ వృద్ధి చెందినటువంటి ఓఘ ప్రవాహం, వరద నీరు, ఆ ప్రవాహము పెరిగినటువంటి, వృద్ధి పొందినటువంటి, అధికమైనటువంటి ఆ ప్రవాహము, ఆ వరద నీరు ఎట్లాగైతే తటాన్ని పడగొట్టేస్తుందో, తటాన్ని తీరాన్ని కోసి వేస్తుందో, అట్లా నేను ఇతనికి విషయాల పట్ల, కోరికల పట్ల అభిలాషని కలిగించి అతనిని నేను పీడిస్తూ, బాధ పెడుతూ ఉంటాను. బాధిస్తాను అంటే పీడిస్తాను, బాధ పెడతాను అంటే హింసించడము, చేతుల్లో పెట్టుకొని నలిపివేయటము అలా కాదు. అతని దృష్టి అంతటిని కూడా ధర్మార్థముల నుంచి కామం వైపుకి మరల్చి వేస్తాను. ఎలా అయితే నదీ తీరము ఏ విధంగా అయితే వరద నీటితోటి తెంపివేయబడుతుందో, అతని యొక్క నీతి ప్రవర్తనను నేను అలా తెంపి వేస్తాను. అలాంటి తే ద్విష కహ వద, తే ద్విష నీ శత్రువైనటువంటి వాడు, కహ ఎవరి ఉన్నాడో వద చెప్పు అన్నాడు. ఇంకా అది కాక కామేక పత్ని వ్రత దుఃఖశీలాం లోలం మనశ్చారుతయా ప్రవిష్టం నితంబినీం ఇచ్చసి ముక్తలజ్జాం కంట ఏంటో ఇది కంటే స్వయం కంటే స్వయం గ్రాహ నిషిక్త బాహుం కామేకపత్ని వ్రత దుఃఖశీలాం లోలం మనశ్చారుతయా ప్రవిష్టాం నితంబినీమిచ్చసి ముక్తలజ్జాం కంటే స్వయం గ్రాహ నిషక్త బాహుం. సేవకులైనటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంచెము తెప్పి పొడవడాలు, లోపాలని ఎత్తి చూపటం లాంటివి కూడా చెప్పకుండా చేస్తారు. ఇక్కడ అట్లా చెప్తున్నాడు. ఇప్పుడు కామ్ అంటే ఎవతను ఏకపత్ని వ్రత దుఃఖశీల, ఏకపత్ని వ్రతం, ఏకపత్ని వ్రతమైనటువంటి స్త్రీ ఎవతైనా ఉంటే, అంటే ఒక భర్త ఒక భార్య అంతే. వాళ్ళకి ఇంకా ఇద్దరు భర్తలు, నలుగురు భర్తలు లేరు, ఇద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు కూడా లేరు. ఆ ఏకపత్ని వ్రత వల్ల దుఃఖశీలం, అతి దుఃఖమును పొందుతూ ఉన్నటువంటి ఆ భర్తకి ఆమె ఒకతే భార్య. అటువంటి భార్య దుఃఖశీలం, దుఃఖపడుతూ ఉన్నటువంటిది, లోలం అందమైనది, మనశ్చారుతయా ప్రవిష్టం. అలాంటి లోలురాలైనటువంటి వారు, చంచలురాలైనటువంటి ఇది అటువంటి చక్కటి అందమైనటువంటి స్త్రీ మనః చారుతయా ప్రవిష్టం, చారుతయ ఆమె యొక్క అందము చేత మనః ప్రవిష్టాం నీ మనస్సులో గనక ప్రవేశించి ఉన్నట్లయితే, ఎవరైనా ఒక అమ్మాయి, ఒక స్త్రీ ఆమె ఏకపత్ని వ్రత అయినప్పుడు, ఆ ఏకపత్ని వ్రత దుఃఖశీలురాలై ఉన్నప్పుడు, ఏకపత్ని వ్రతం అయినప్పుడు ఆమెకి అనే దాని వలన ఆమె ఇంకొక పతిని గాని లేదా ఇంకొక సవితిని గాని పొందలేక దుఃఖపడుతూ ఉన్నటువంటి స్త్రీ ఎవరైనా కానీ ఆమె యొక్క అందము చేత మనః ప్రవిష్ట నీ మనస్సులో గనక ప్రవేశించి ఉన్నట్లయితే, అహల్యలాగా అన్నమాట. అహల్య వృత్తాంతమే ఇక్కడ చెప్తున్నది అతను. అలా మనః ప్రవిష్టాం నీ మనస్సులో గనక ప్రవేశించినట్లయితే,
ముక్తలజ్జాం ముక్తలజ్జాం ఆమెను ముక్తలజ్జాం ఆమెకు తన యొక్కటువంటి సిగ్గు బిడియము నేను ఇట్లా ఏకపత్ని వ్రతను అనేటటువంటి ఆ నియమము కానీ ఆ సిగ్గును కానీ ఆ లజ్జను కానీ వదిలేసినటువంటి నితంబిని అందమైనటువంటి పిరుదులు కలిగినటువంటి ఆమెను కంటే స్వయం గ్రాహ నిషిక్త బాహం ఇచ్చసి. ఎవరైనా నువ్వు అట్లాంటి ఆమెను ఎవరినైనా స్వయం ఆమెంతటా ఆమెగా స్వయంగా కంటే నీ కంఠమయందు గ్రాహ నిషిక్త బాహుం నీ కంఠని చుట్టివేసినటువంటి నిషిక్త బాహుం బాహువులు ఉంచబడినదిగా ఇచ్చసి కోరుకుంటూ ఉన్నావా? ఎవరైనా ఒక స్త్రీ, ఒక నితంబిని, ఒక అందమైనటువంటి స్త్రీ ఏకపత్ని వ్రత అయి దుఃఖపడుతూ అయినటువంటిది ఆమెగా తన యొక్క అందం చేత ఒకవేళ నీ మనస్సులో దూరి ఉంటే, నీ మనస్సు చొరగొని ఉంటే ఆమెని అటువంటి ఆమె తనంత తానుగా స్వయంగా అంటే ఆమె ఏకపత్ని వ్రత కాబట్టి ఆమె తనంత తానుగా అంటే నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి అహల్యతోటి శాపము వచ్చింది కాబట్టి నాకు ఇతనికి మనసులో అటువంటి అభిప్రాయం ఉన్నా కూడా వెళ్లకుండా దగ్గరగా ఉన్నాడేమో, కానీ ఆమె మందు ఆసక్తి కలిగి ఉండడము చేత ఆమెనే తనంత తానుగా స్వయంగా వచ్చి తన యొక్కటువంటి బాహుం తన యొక్క చేతులను నిషిక్త ఉంచుతుంది. నిషిక్త నీ కంఠగ్రాహం అంటే కౌగిలించుకోవటం అనమాట. యాక్చువల్ గా ఒక పదం అది కంఠగ్రాహం అంటే. ఆమె తనంతట తానుగా స్వయంగా వచ్చి తన చేతులను నీ భుజములపై నీ కంఠము పైన వేసి కౌగిలించుకునే విధంగా ఇచ్చసి కోరుకుంటూ ఉన్నావా? చెప్పు, అది నేను వెళ్ళి ఆ పని కూడా నీకు సాధ్యమయ్యేటట్టుగా చేస్తాను అంటున్నాడు. ఇంకా కయాసి కామిన్ సురతాపరాధాత్ పాదానతః కోపనయావధూతః యస్యాః కరిష్యామి దృఢానుతాపం ప్రవాళశయ్యా శరణం శరీరం. కయాసి కామిన్ సురతాపరాధాత్ పాదానతః కోపనయావధూతః యస్యాః కరిష్యామి దృఢానుతాపం ప్రవాళశయ్యా శరణం శరీరం. ఇంకా ఒకవేళ అట్లాంటి స్త్రీ ఎవరైనా కానీ ఉంది, లేదా ఇంకెవరైనా స్త్రీ ఉంది, ఆ స్త్రీ యందు అనురక్తురాలై నీ దగ్గర నీ పొందుకోరి నీతో దగ్గరికి వచ్చింది, కానీ అయినా కూడా కామిన్ అంటే ఓ కాముకుడా. ఇంద్రుడిని గురించి చాలా వరకు ఇలానే చెప్తారు. కాముకుడా నువ్వు కయ ఎవతి చేతనైనా సురతాపరాధాత్ సురతములో ప్రతిక్రీడలో ఏదైనా అపరాధము చేసి, అంటే ఆమె కోరుకున్నటువంటి విధంగా రతిక్రీడ సలపక ఏదో రకమైనటువంటి అపరాధము చేసినప్పుడు పాదానతః నువ్వు వంగి ఆమె పాదాల పైన పడినప్పటికీ కూడా కోపానయ అవధూత ఆమె కోప స్వభావురాలు అయి కోపం చేత అంటే ఆ రతిక్రీడలో నువ్వు చేసినటువంటి అపరాధానికి కోపగించినది అయి అవధూత అది కనుక ఒకవేళ నిన్ను తిరస్కరించినట్లు అయితే నువ్వు పాదాలపై పడ్డప్పటికీ కూడా ఆమె కోపం చేత అధికమైనటువంటి కోపం చేత క్రోధం చేత నిన్ను ఒకవేళ కనుక తిరస్కరించినట్లు అయితే యస్యాహ ఏమనైతే కరిష్యామి నేను ఈ విధంగా చేయగలను దృఢానుతాపం ఆమె దృఢానుతాపం చాలా తను చేసినటువంటి పనికి అంటే ఆ విధంగా పాదాలపైన నీవు పడినప్పటికీ కూడా
పాదాలతః అవధూతః అసి. అవధూతః నువ్వు తిరస్కరింపబడిన వాడినివి అయ్యావు. కయా ఎవరి చేత ఆ విధంగా నువ్వు తిరస్కరింపబడినటువంటి వాడవు అయ్యావు. యస్యాహ ఈమె యొక్క అయితే కరిష్యామి దృఢానుతాపం. ఆమె ఆమె చేసినటువంటి పనికి దృఢానుతాపం, దృఢ అనుతాపం, చాలా పశ్చాత్తాపం, విపరీతమైనటువంటి పశ్చాత్తాపం. ఆ విధంగా పాదాల పైన పడినప్పటికీ కూడా తిరస్కరించారే అనేటటువంటి అపరాధము కలిగినది అయి, దృఢంగా అనుతాపం కలిగినదై ప్రవాళ శయ్యా శరణం శరీరం కరిష్యామి. ప్రవాళ శయ్యా శరీరం, ప్రవాళ శయ్య ఆమె ఆ పశ్చాత్తాపం చేత, ఆ మదన బాధ చేత, మదన దాహము చేత ఒక ప్రవాళ శయ్య అంటే ప్రవాళం అంటే చిగురుటాకులు, చిగురుటాకులన్నీ ఇట్లా పక్కగా అంటే ఆ తాపాన్ని భరించలేక, ఆ వేడిమిని, ఆ విరహ బాధను భరించలేక ప్రవాళ శయ్య చిగురాకుల తోటి ఒక పక్క పరుచుకొని దాని అందు శరణం శరీరం ఆమె తన శరీరాన్ని శరణుగా చేసుకొని ఉండేటటువంటి దానిగా కరిష్యామి చేస్తాను. ఆమె ఇంకా అసలు అంటే ఆమె శరీరము ఎంత, ఆమె దేహాన్ని ఎంత పశ్చాత్తాపం కలిగినట్టుగా చేస్తాను అని అంటే, ఆమె ఆకుల చిగురుటాకుల పక్క మీద పడుకొని దొర్లుతూ ఉండేటటువంటి విధంగా ఆ చిగురుటాకుల శయ్యను ఆశ్రయించేదాని శరణం, ఆ చిగురుటాకుల శయ్యను ఆశ్రయించే దానిలాగా కరిష్యామి చేస్తాను, చేయగలను, ఎవరిని చెయ్యను అంటున్నాడు. అని ప్రసీద విశ్రామ్యతు వీర వజ్రం శరైర్మదీయై కథమః సురారిః బిభేతు మోహీకృత బాహువీర్యః స్త్రీభ్యః అపి కోపస్ఫురితాదర అధరాభ్యః. ప్రసీద విశ్రామ్యతు వీర వజ్రం శరైః మదీయైః కథమః సురారిః బిభేతు మోహీకృత బాహువీర్యః స్త్రీభ్యోపి కోపస్ఫురితాధరాభ్యః. ఓ వీరుడైనటువంటి ఓ ఇంద్రుడా, ప్రసీద అనుగ్రహించు. అంటే నీకు ఇటువంటి బాధ, కష్టము అట్లాంటివన్నీ ఇంకేమీ వద్దు, నెమ్మదించు. ప్రసీద అనుగ్రహించు మమ్మల్ని. అంటే నీ యొక్కటువంటి ఆశ్రితులమైనటువంటి మేమంతా ఉన్నాం, నీకు కావలసినటువంటి కార్యము నిర్వహించడానికి మేమంతా ఉన్నాం. మమ్మల్ని అనుగ్రహించి నువ్వు విశ్రాంతిని పొందు. విశ్రామ్యతు వజ్రం, నీ వజ్రాయుధాన్ని విశ్రమింప చెయ్యి. నీ వజ్రాయుధాన్ని ఎవరి మీద ప్రయోగించవలసినటువంటి ఆవశ్యకత లేదు. మమ్మల్ని అనుగ్రహించి మాకు ఆ కార్యాన్ని ఇయ్యి. నువ్వు నీ వజ్రాయుధము విశ్రాంతిని పొందు గాక. మదీయైః నా యొక్కటువంటి శరముల చేత కథమః సురారిః ఏ యొక్కటువంటి సురారిః దేవతల శత్రువు, రాక్షసుడైనటువంటి వాడు. కథమః సురారి ఏ రాక్షసుడు, ఎటువంటి రాక్షసుడు వాడు. స్త్రీభ్యః అపి స్త్రీల చేత కూడా నీకు శత్రువైనటువంటి ఆ రాక్షసుడు. స్త్రీభ్యః అపి స్త్రీల యొక్కటువంటి కోప స్ఫురితాధరాభ్యః కోపం చేత స్ఫురిత కదులుతూ ఉన్నటువంటి, వణుకుతూ ఉన్నటువంటి అధరాభ్యః పెదిమల చేత, ఉష్ణముల చేత మోహీకృత బాహువీర్యః బిభేతు. వాడి యొక్క బాహువీర్యః వారి యొక్క భుజముల యొక్క వీర్యము, శక్తి మోహీకృత ఉపయోగములు లేనిదై, నిష్ప్రయోజనమైనదై బిభేతు భయపడుగాక. వాడి శక్తి సామర్థ్యములన్నీ కూడా, వాడి భుజశక్తి అంతా కూడా, వాడి భుజములలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా, అదంతా కూడా మోహీకృతం, నిష్ప్రయోజనము అయిపోయి, వమ్ము చేయబడిపోయినది అయిపోయి, ఉపయోగము లేనిపోయినది అయిపోయి, స్త్రీల యొక్క ఆ కథలుతూ కోపంతో, అంటే ఆ
సురత క్రీడలో అపరాధం చేసినందువల్ల కోపము, లేదా ఆ స్త్రీల యొక్కటువంటి స్త్రీలని ఆశించి సీతాదేవి గనక కోపంతో, అంటే రావణాసురుడు ఏం భయపడలేదు, కానీ సీతమ్మవారిని ఏమీ చేయకుండానే, ఏమీ ముట్టుకోకుండానే వెళ్ళిపోయాడు. అలా అంటే అది ఎగ్జాంపుల్ కరెక్ట్ గా లేదు. మీ ఇంకా ఏదన్నా కథ ఎక్కడైనా మీకు గుర్తొస్తే చూడండి. కోప స్ఫురితాధరాభ్య, ఆమె కోపం చేత కదులుతూ ఉన్నటువంటి పెదిమలను చూసే గజ 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 బిభేతు బిభేతు, వణికిపో గాక, భయపడిపో గాక, ఆ విధంగా చేస్తాను అన్నమాట. ఎవరైతే ఏ శత్రువు అయితే ఉన్నాడో నీకు, ఆ శత్రువును తన యొక్కటువంటి బాహువీర్యాన్ని అంతటిని కూడా, తన యొక్క శక్తినంతటిని కూడా, తన యొక్క శక్తి సామర్థ్యాలంతటిని కూడా కోల్పోయి స్త్రీల యొక్కటువంటి కదులుతూ ఉన్నటువంటి పెదిమలని చూసే భయపడిపోయేవాడిలాగా నేను చెయ్యగలను అన్నాడు. ఇంకా అక్కడి నుంచి అసలైనటువంటి పాయింట్కి వచ్చాడు. తవ ప్రసాదాత్ కుసుమాయుధ అపి సహాయమేకం మధుమేవ లబ్ధ్వా కుర్యాం హరస్యాపి పినాకపాణేర్ ధైర్యచ్యుతిం కే మమ ధన్వినః అన్యే. తవ ప్రసాదాత్ కుసుమాయుధ అపి సహాయమేకం మధుమేవ లబ్ధ్వా కుర్యాం హరస్యాపి పినాకపాణేర్ ధైర్యచ్యుతిం కే మమ ధన్వినః అన్యే. రాజా, తవ ప్రసాదాత్, నీ యొక్కటువంటి అనుగ్రహము చేత, అంటే ఎవరైనా సరే వాళ్ళు ఏదైనా కార్యము చేయగలరు అని అంటే అది అంతా కూడా వాళ్ళని నియోగించినటువంటి యజమాని యొక్కటువంటి ప్రభావం అనే చెప్పుకుంటారు. ఇప్పుడు హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకా నగరానికి వెళ్ళినా గాని అదంతా కూడా రాముని యొక్క ప్రభావం చేతే, రాముని అందున్నటువంటి ప్రేమ అనురాగాల చేతే అని చెప్పుకుంటాడు. అలానే ఎవరైనా గాని వాళ్ళు కార్యము నిర్వహించారు అని అంటే తన మీద అంత నమ్మకము ఉంచినటువంటి ఆ యజమాని యొక్క విశ్వాసము అనే చెప్పుకుంటారు. అంచేత అట్లానే తవ ప్రసాదాత్, నీ ప్రసాదం చేత, నీ యొక్కటువంటి అనుగ్రహం చేత, కుసుమాయుధ ఏకం మధుమేవ సహాయం లబ్ధ్వా, నేను కుసుమాయుధ అపి, నా ఆయుధాలు ఏంటి? అన్ని కూడా పూలే, అరవిందము, అశోకము, నీలోత్పలము, చ్యూతము, ఇలా. ఆ కుసుమాయుధ అపి, నేను కుసుమాయుధుడనే అయినప్పటికీ మధుమేవ సహాయం ఏకం లబ్ధ్వా, ఏకం మధుం సహాయం లబ్ధ్వా, ఏకం ఒక్కడే ఒక్క మధుమాసాన్ని, మధుమాసమునే ఏవ దానిని మాత్రమే సహాయం లబ్ధ్వా, సహాయంగా పొంది, ఒక్క మధుమాసాన్ని, మధువుని ఒక సహాయంగా పొంది, నా దగ్గర కేవలము పూబాణములే ఉన్నప్పటికీ కూడా, కేవలము మధువే నా యొక్క స్నేహితుడిగా ఉన్నప్పటికీ, నాకు సహాయంగా ఉన్నప్పటికి కూడా, అంటే నాకేమి మంది మార్బలము లేదు, నాకు పెద్ద సైన్యం లేదు, మంది మార్బలాలు లేవు, ఉన్నదల్లా ఒకడే ఒకడు, ఒక వసంతుడు మాత్రమే నా స్నేహితుడు. ఆ స్నేహితుడినే సహాయంగా తీసుకొని పూల బాణాల సహాయంతోటే కుర్యాం హరస్యాపి పినాకపాణే ధైర్యచ్యుతిం కుర్యాం, నేను హరుని యొక్క పినాకపాణి, ఎలాంటి వాడు అతను? పినాకపాణి, పినాకము, అతని యొక్క చేతుల్లో ధరించేటటువంటి ధనస్సు పేరు పినాకం. అర్జునుడికి గాంధీవన్ లాగా శివుడికి ధరించేటటువంటి ధనస్సు పేరు పినాకపాణి. ఆ ధనస్సుని చేతిలో ధరించేటటువంటి వాడు. పినాకం అంటే నాకాన్ని పినద్ధం, మూసివేసిన వాడు, కప్పివేసిన వాడు. త్రిపురాసుర సంహారంలో
తన యొక్కటువంటి శరములతోటి మొత్తము అసలు ఆ శరముల నుండి వచ్చినటువంటి ధూపముతోటి మొత్తం అసలు నాకలోకాన్ని అంతటిని కూడా కప్పివేశాట. అంతటువంటి పవర్ఫుల్ అస్త్రం అతని దగ్గర ఉన్నది. అందుచేత అతన్ని పినాక పాణి అని అంటారు. దాన్ని పినాక పాణి. ఆ పినాక పాణి నాకేమో ఉన్నది కుసుమాయుధాలు, అతనికేమో ఉన్నది పినాక పాణి, పినాకము. అయినప్పటికీ కూడా పినాక పాణే, అంత గొప్ప ఆయుధము కలిగినటువంటి అస్త్రం కలిగినటువంటి ఆ శివుడిని హరస్య అపి, హరుని యొక్క కూడా ధైర్యచ్యుతిం కుర్యాం, అతని యొక్క ధైర్యాన్ని కూడా, ఆ పినాకపాణి అయినటువంటి ఆ హరుని యొక్క ధైర్యాన్ని కూడా చ్యుతిం కుర్యాన్, పోగొట్టేలాగా చేయగలను. నాకంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నీకు ఎవరన్నా స్త్రీ కావాలా చెప్పు, ఎవరన్నా శత్రువులు పడగొట్టాలా చెప్పు, ఎవరన్నా మునులుగా కలవాలా చెప్పు, ఎవరిని నేను ఎవరు ముక్తి మార్గంలో వెడుతూ ఉంటే ఆ ముక్తి మార్గంలో వెళ్లే వాళ్ళని నేను అడ్డగించాలా, లేదా ఎవరైనా పదకాంక్షలు ఎవరైనా ఉంటే వాళ్ళు పదవిని కాంక్షిస్తున్నటువంటి వారిని నేను అడ్డుకొనాలా, లేదా ఎవరైనా ఏకపత్ని వ్రత అయినటువంటి స్త్రీ యందు నీకు మనస్సు లగ్నమైతే ఆమెను నీ కంఠగ్రాహము ఆమె తనంతట తానుగా వచ్చి నిన్ను కౌగులించుకునేలాగా చెయ్యాల. లేదన్నా ఎవరన్నా ఒక రాక్షసరాజు బలవంతుడై ఉంటే వారిని అణచటానికి వాడు ఆ రాక్షసుడు అదురుతున్న పెదవులు కలిగినటువంటి పెదవులు గల స్త్రీని చూసి భయపడేటట్టుగా చెయ్యాల. లేదా ధర్మార్థాలు మాత్రమే ఆశించి ప్రజాపాలనం చేస్తున్నటువంటి వానిని విషయవాంఛాలోలుడిగా చెయ్యాల. అన్ని చేయగలను. ఎంత నేను చేయగలను అని అంటే ఈవెన్ పినాకపాణి అయినటువంటి ఆ శివుని యొక్క ధైర్యాన్ని కూడా చ్యుతిం అంటే దాన్ని కూడా వినాశం, ఆ ధైర్యాన్ని కూడా వినాశము కుర్యాం చేయగలను. కే మమ ధన్వినః అన్యే, కే మమ ధన్వినః మమ, నా యొక్కటువంటి నేను చేయగలను. కే ధన్వినః అన్యే, ఇంకా ఇతరములైనటువంటి ఇతరులైనటువంటి ధన్వినః, ఆ పినాకపాణినే నేను నా కుసుమాయుధాలతోటి నేను ధైర్యచ్యుతిని కలగజేయగలను. అతని ఒక ధైర్యాన్నంతటిని కూడా వినాశము చేయగలను. ఇతర ధన్వినః, ఇతరులైనటువంటి ధన్వినులు అంటే విలుకాళ్ళు, ఆర్చర్స్, ఇతరులైనటువంటి ధన్వినులు కేమమా, ఇంకా వాళ్ళంతా నా ముందు ఎంత, ఈ పినాకపాణినే నేను ఇలా చేయగలను. మామూలు ఇతరులైనటువంటి విలుకాళ్ళందరూ కూడా, ఇతరులైనటువంటి ధన్వినులందరూ కూడా నా ముందు ఎంత చెప్పు, నీకేం కావాలి? ఈ నా కుసుమాయుధుడిని కూడా నేను పినాకపాణిని ఎదిరించగలను. నీకేమి కావాలో చెప్పు అని అడుగుతున్నాడు. అథ ఊరు దేశాత్ అవతైర్య, ఇక్కడి నుంచి ఈ 11వ శ్లోకం దగ్గర నుంచి ఇంద్రుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ తోటి మన్మధుడు యొక్క తను సెల్ఫ్ బోస్టింగ్ అంటారా, తను చెయ్యదలుచుకున్నటువంటి తను చెయ్యగలిచినటువంటి పనులన్నింటిని కూడా, అంటే మొట్టమొదటే చెప్పాడు కదా, ప్రయోజనాపేక్షితయ ప్రభూణాం ప్రయోజనాపేక్షితయ, ఏ ప్రయోజనం కోరి అయితే ప్రభువు తనని స్మరించుకున్నాడో ఆ ప్రయోజనాన్ని నేను నెరవేర్చగలను అనేటటువంటి ధైర్యాన్ని ప్రభువుకి ఇస్తూ ఉన్నాడు.